ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్రీస్తులో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీకు మీ కుటుంబాలకు దేవుని సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తమైన సందేశం, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన పేర్లు, ఆయనకున్న పేర్లు, ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క క్యారెక్టర్ని మనకి మరి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆయన పేరు మాత్రమే కాదు, కానీ అది ఆయన సుగుణం, ఆయన గుణం, ఆయన యొక్క క్యారెక్టర్. కాబట్టి ఈ రాత్రి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను మరి ఆశపడుతున్నాను. చూడండి, 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, యెషయా 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేటుకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలో మరి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేస్తాం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపు చేస్తాం. ఉల్లాస వస్త్రములు ధరింపు చేస్తాడట. అంటే పిల్లల సంతోషాన్ని కలగజేస్తాడు. నేను ఈ రాత్రి ప్రకటిస్తున్న ప్రభు ఎలాంటి దేవుడు అంటే మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసే దేవుడు. మనం సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు. మనం దుఃఖములు ఉంటే అది ఆయనకి ఇష్టం కాదు. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు, ఉల్లాసంగా సంతోషంగా హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడు. బూడిద ఉంటే బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడంట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఏమి మాట్లాడండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు. ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటంటే, ఆయన పేరు ఏంటంటే సంతోషం ఇచ్చేవాడు. ది లార్డ్ హూ గివ్స్ మెర్రీ, ఆర్ ద లార్డ్ హూ గివ్స్ జాయ్, హ్యాపీనెస్ టు హిస్ పీపుల్. హీ వాంట్స్ టు గివ్ యూ ఏ మెర్రీ హార్ట్. హీ వాంట్స్ టు గివ్ యూ ఏ చీర్ఫుల్ హార్ట్. నీకు సంతోషాన్ని, ఆనందాన్ని మరి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రియరా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒక మాట మీకు చూపిస్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. 36వ కీర్తన 27వ వచనం చూడండి. 36వ కీర్తన 27వ వచనం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మన క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు అంట. 36:27 కీర్తన. 35:27 అండి. 35:27. ఐఎమ్ సారీ. నిర్దోషత్వము బట్టి ఆనందించువారు ఉత్సధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ప్రియులారా, మన క్షేమాన్ని చూచి ఆనందిస్తాడట ఆయన. మనం సంతోషంగా ఉంటే, మనం ఆనందంగా ఉంటే, ప్రియులారా, మరి అకార్డింగ్ టు కీర్తన 126వ కీర్తన ప్రకారం మనం నోటి నిండా నవ్వుంటే, 126వ కీర్తన 3-4 వచనాల్లో కన్నీటితో వారు విత్తనాలు విత్తితే సంతోషగానాలతో పండ్లు మోసుకుని వస్తూ ఉంటే అని ఎంత సంతోషిస్తాడు. నీ క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు. నువ్వు ఆందోళనలో, భయంలో, భారంలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో ఉంటే చూచి సంతోషించే దేవుడు కాదు. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దాటిపోయే దేవుడు కాదు. నీ దగ్గర ఆగిపోతాడు. నీకు సంతోషాన్ని, ఉల్లాస వస్త్రమును, సంతోషాన్ని నీకు కలగజేస్తాడు. సంతోష హృదయాన్ని నీకు ఇస్తాడు. నీ హృదయంలో సంతోషాన్ని కలగజేస్తాడు దేవుడు. అకార్డింగ్ టు సామెతల 15:15 చూడండి. అకార్డింగ్ టు ప్రోబ్స్ చాప్టర్ 15:15. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. సంతోష హృదయాన్ని కలగజేస్తాడు. సంతోష హృదయానికి
నిత్యము విందంటండి, రోజు విందే, రోజు సంతోషమే, రోజు పండగే. ఒక విధంగా చెప్పాలంటే నామకద్ద క్రైస్తవులకి సంవత్సరానికి ఒకసారి పండుగ, నిజమైన క్రైస్తవుడికి, రక్షణ పొందిన క్రైస్తవుడికి ప్రతిరోజు పండుగే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోష హృదయునికి మెర్రీ హార్ట్ అని ఉంది. మెర్రీ హార్ట్ గెట్స్ ఫీస్ట్ ఆల్వేస్. మెర్రీ హార్ట్, చీర్ఫుల్ హార్ట్ అన్నాడు. సంతోష హృదయం. 17:22 చూడండి. 17:22 సామెత 17:22. సంతోషం గల మనసు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నీ హృదయం సంతోష హృదయముగా, మనసులో సంతోషం ఇచ్చి సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయు. పిల్లలు నలిగిపోయిన మనసు, టెన్షన్ పెట్టుకొని, వరీస్ పెట్టుకొని కలవర పడిపోతున్నావు వారట, అలాంటి మనసు కలిగి ఉంటేనట ఎముకలు ఎండిపోతాయంట, బలహీనలు అయిపోతారంట. అయితే సంతోషంగా ఉంటేనట వాడట ఆరోగ్య కారణం అంట. ఆరోగ్య కారణం మనం సంతోషమైన, మనకు మనసు, సంతోషమైన హృదయం, సంతోషం కలిగిన మరి వస్త్రము, సంతోషం కలిగిన పరిస్థితులు మనకి ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. సంతోషమును ఇచ్చే దేవుడు, హల్లెలూయా. ఆనందమును ఇచ్చే దేవుడు. అందుకే ఫిలిప్పీ 4:4 ప్రకారం ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరలా చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలి మరలా రెండోసారి? ఆనందించండి. పిల్లరా, ఈ మధ్యకాలంలో సైంటిస్టులు ప్రూవ్ చేసింది ఏంటంటే, సంతోషంగా ఉంటేనంట, నవ్వుతూ ఉంటేనంట అన్ని విషయాల్లో ఆరోగ్యం అంటండి. నవ్వితేనట పిల్లరా బాడీ అంతటికీ ఒక రకమైన స్టిమ్యులైజేషన్ అవుతుందంట. సంతోషంగా ఉండాలంట. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉన్నవాడికి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ఎప్పుడు సంతోషంగా ఉన్నవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు చెప్తున్న రహస్యం, అది మెడికల్ రహస్యం. అది ఎప్పుడో వాక్యంలో వ్రాయబడింది. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఈ రాత్రి నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకునే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు. వెన్ యూ కమ్ టు ది లార్డ్, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, సంఘంలోకి ఎప్పుడైతే వస్తావో, రక్షణలోకి ఎప్పుడైతే వస్తావో, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, ఆటోమేటిక్గా యేసు ప్రభు నీలోనికి వస్తాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ సంతోషం. అందుకే ఆయన పుట్టినప్పుడు దేవదూత వచ్చి ఒక మాట చెప్పింది. చూడండి, మరి లూకాసువార్త 2:16 పిల్లరా, లూకాసువార్త 2:16 నేను మీకోసం చదువుతాను. చూడండి, 2:16 10 నాడు 16 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం అంట్ల, మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియజేస్తుంది. యేసుప్రభు జన్మం అట మహా సంతోషం అట. గ్రేట్ జాయ్. ఆయన జననము సంతోషం, ఆయన మరణము సంతోషం, ఆయన పునరుద్ధానము సంతోషం. ఓవరాల్గా చూస్తే యేసుప్రభు వారు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సంతోషం. పేరుకు క్రైస్తవుడు కానీ క్రీస్తు లేనివారు. నువ్వు క్రీస్తును కలిగిన వాడవా, క్రీస్తు లేనివాడవా? యేసుప్రభు వారిని కలిగిన వాడవా, యేసుప్రభు లేనివాడవా? పిల్లరా, వింటున్నారా? యేసుప్రభు వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంతోషం. అందుకే ఒక పాట కూడా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు ప్రపంచానికి లేదు పిల్లలు. ఇది ఈ సంతోషం కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. మనీ కెనాట్ బై ద జాయ్. ధనం సంతోషాన్ని నీకు ఇవ్వలేదు. పేరు ప్రఖ్యాతులు నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. నీ ఫేమ్ అండ్ యువర్ నేమ్ కెనాట్ గివ్ యూ ద జాయ్. నీ పేరు, నీ ప్రఖ్యాతులు నీకు సంతోషాన్ని ఇవ్వవు. ప్రియులరా, నాకు ఈ సమయంలో ఒక విషయం గుర్తొస్తుంది ప్రియులరా. ఒకసారి ఒక సర్కస్లో ఒక కెమెడియన్
సర్కస్లో ఉంటుంది జోకర్స్, ఇంత మరి పొట్టు ఉంటుంది చూసారు మరుగుజ్జులు. వాళ్ళు రకరకాల వస్త్రధారణతో అందరినీ నవ్విస్తుంటారు. వారి యొక్క హావభావాలతో, వారి వేషధారణతో, వారి మాటలతో సర్కస్కి వచ్చిన వాళ్ళందరూ నవ్విస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. వాడిని చూస్తే నవ్వు వచ్చేస్తుంది మనుషులకి, అందుకే ఎడతారండి. ఒకరోజట వీడికి మనశ్శాంతి లేదట, వీడికి ఆనందం లేదంట. అందరు నవ్విస్తున్నాడు కానీ వీరికి సంతోషం లేదు. ఏదో వెళితే ఎందుకు నేను బ్రతకాలి అని అనుకుంటూ మరి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడట. మానసిక మరి డాక్టర్ గారి దగ్గరికి, నిపుణుడి దగ్గరికి వెళ్ళి సార్ నాకు మనశ్శాంతి లేదండి, నాకు ఆనందం లేదండి, నాకు ఏదో ఒకటి చెప్పండి సార్, నాకు ఏదో టెక్నిక్ చెప్పండి సార్ అంటే ఆయన అన్నాడంట, మరి సిటీలో మరి ఒక సర్కస్ నడుస్తూ ఉంది. ఆ సర్కస్లో కెమెడియన్ ఉన్నాడు, ఒక జోకర్ ఉన్నాడు. నువ్వు సర్కస్కి వెళ్తే ఆయన చూస్తే నీకు నవ్వు వస్తుంది అని ఆ సైకాట్రిస్ట్ ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చి ఈ మాట చెప్పాడట. వెళ్ళి నువ్వు మరి ఆ సర్కస్కి వెళ్ళండి అని చెప్పాడట. ఈడట ఏడుస్తున్నాడట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, మరి పట్నం అంతటిని నవ్విస్తున్న ఆ జోకర్ని నేనే సార్, అందరు నవ్విస్తున్నాను కానీ నాకు సంతోషం లేదు, అందరు నవ్విస్తున్నాడు కానీ నాకు ఆనందం లేదయ్యా అని వాపోయాడట. పెద్ద పెద్ద సినీ స్టార్లు, పేరు ప్రఖ్యాతులు పొందిన ట్రెండింగ్ స్టార్స్, సూపర్ స్టార్స్ వాళ్ళంతా చెప్పిన మాట అంటే తెలుసా, అందరు నవ్విస్తున్నాం కానీ బిహైండ్ ద స్క్రీన్, తెర వెనకాతలు ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు మనశ్శాంతి లేదు. డ్రగ్స్ అలవాటు పడిపోయారు పిల్లలు, మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. రాత్రానికి పగలనక మత్తును సేవిస్తూ, వడ్కా సేవిస్తూ, త్రాగుతూ, తందనలాడుతూ అందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. బట్ దే కుడ్ నాట్ ఫైండ్ జాయ్ ఇన్ దట్. దొరికిపోతున్నారు, జైలు పాలైపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు మరి భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కారణం, ఈ ప్రపంచం సంతోషాన్ని ఇవ్వలేదు, నీ ధనం నీకు సంతోషాన్ని ఇవ్వలేదు, ఏది నీకు సంతోషం లేదు. కేవలం ప్రభువు అయిన యేసయ్య మాత్రమే నీకు సంతోషం ఇవ్వగలడు. ఎందుకో తెలుసా, ఆయన పుట్టినప్పుడు దేవత చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ఆయన పుట్టిక మహా సంతోషం అని. యేసు ప్రభువు ఎవరి హృదయంలో పుడతాడో, యేసు ప్రభువు ఎవరి హృదయంలో కాలు పెడతాడో వారు ఈ మహా సంతోషాన్ని పొందుకుంటారు. సంతోషం ఇచ్చే దేవుడు. ఈ రాత్రి నా యొక్క అంశం, గాడ్ హూ గివ్స్ జాయ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు సంతోషం ఇచ్చే దేవుడు, తన ప్రజలు సంతోషంగా ఉంటే ఆనందించే దేవుడు. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. హౌ యూ విల్ గెట్ దిస్ జాయ్. ఈ సంతోషాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు, ఏం జరిగితే, ఏం చేస్తావు నీ జీవితంలో, నువ్వు ఏమి జరిగితే సంతోషాన్ని పొందుకుంటావని నేను వాక్యపు ఆధారాలతో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి పిల్లరా, మరి లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15:24 వచనం చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రియులారా, ఇది మరి తప్పిపోయిన కుమారుడు మరి ఇంటికి వచ్చిన సన్నివేశం. తండ్రి అంటున్నాడు, తండ్రి తప్పిపోయిన కుమారుడు చూసి చాలా కాలం క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, చాలా కాలం క్రితం మరి పేరు ప్రఖ్యాతలన్నీ తీసేశాడు. పిల్లరా, చెడ్డ పేరు తీసుకొచ్చాడు, ధనాన్ని పట్టుకెళ్ళిపోయాడు, పాడైపోయాడు, చెడు వ్యసనాల పాలైపోయాడు, మరి చచ్చి బ్రతుకుతున్నట్టుగా ఉన్నాడు. అలాంటి కుమారుడు సడన్గా ఒకరోజు వచ్చాడు. పిల్లరా, వచ్చేసరికి తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయే దొరికాడు అని వాళ్ళందరూ సంతోషపడసాగినాడు. గొప్ప సంతోషం. పిల్లరా, ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో మరొక మాట చూడండి, 15:6 చూడండి ఒకసారి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని పిల్లరా, మీరు నాతో కూడా సంతోషించండి. ఎందుకో తెలుసా, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఒకటికి 100 గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయంట, అందులో ఒకటి కనిపించట్లేదంట. లెక్కెట్టుకుంటాడు రోజు దేవుడిచ్చిన ఆశీర్వాదం లెక్కెట్టుకుంటాడు. సడన్గా ఒకరోజు 99 ఉన్నాయి. వేర్ ఈజ్ మై వన్ షిప్, నా గొర్రె ఏమైపోయింది అని 99 వదిలేసి ఆ గొర్రెని వెతుక్కుంటూ ఆ అరణ్యాల్లో పిల్లల తప్పలాంట మొలలాంట ఎక్కడో వెతుక్కుంటూ
మొత్తానికి సమ్వేర్ హీ ఫౌండ్ దట్, ఎక్కడో మొత్తానికి కనిపించింది, దాని భుజాల మీద వేసుకుని ఆనందంతో సంతోషంతో వస్తుంటున్నాడు. ఏమంటున్నాడండి? మీరు నాతో కూడా సంతోషించండి. ఈ తప్పిపోయిన నా గొర్రె దొరికింది. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషం. మరి అదే 15వ అధ్యాయంలో 20 మరి మరొక మాట చూడండి, 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నా వెండి నాణము దొరికింది. ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయంట, అందులో ఒకటి మిస్ అయిపోయింది. అది దొరికే వరకట జాగ్రత్తగా ఇల్లంతా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దొరికే వరకు వెతికిందంట పిల్లరా. ఎప్పుడైతే అది ఆ పోగొట్టుకున్న ఒక వెండి నాణం దొరికిందో, ఆ వెండి అందరిని పిలిచినట్టుందంట, తన చెలికత్తెల్ని పొరుగువారు పిలిచి నాతో కలిసి ప్రభుని ఆనందించండి, స్తుతించండి, సంతోషించండి, నాతో కలిసి సంతోషించండి. పోగొట్టుకున్న గొర్రె దొరికితే సంతోషం, పోగొట్టుకున్న నాణ్యం దొరికితే సంతోషం, పోగొట్టుకున్న కుమారుడు దొరికితే సంతోషం. ఈ సంతోషం ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు నీకు వస్తుందో తెలుసా? నువ్వు పోగొట్టుకుని తిరుగు పొందుకుంటే. హల్లెలూయా. గత దినాల్లో నువ్వేం పోగొట్టుకున్నావో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యావ్ లాస్ట్. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? ఎస్ బ్రదర్, ఒకప్పుడు ఎంత ఆరోగ్యం అండి, జ్వరం అంటే నాకు తెలియదండి, దగ్గు నాకు తెలియదండి, ఎంత ఫిట్నెస్, ఎంత ఆరోగ్యం. ఇప్పుడు చూస్తే ఆరోగ్యం పోయింది సార్, బీపీలు, షుగర్లు, భయంకరమైన పరిస్థితి, ఆందోళనకరంగా. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం నీకు తిరిగిస్తాడు ప్రభు. పోగొట్టుకున్న ఆస్తిని తిరిగిస్తాడు, పోగొట్టుకున్న బిడ్డను తిరిగిస్తాడు, పోగొట్టుకున్న ఐశ్వర్యం తిరిగిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? నువ్వు తిరిగి సంతోషించాలని. లోకసత్త 15వ అధ్యాయం చదువుకోండి. పోగొట్టుకుని ఎలా ఇచ్చాడు, పోగొట్టుకుని తిరిగి పొందుకున్నప్పుడు ఎలా సంతోషించారో. ఈ రాత్రి నీకు సంతోషం ఇచ్చే దేవుడు. ప్రియులారా, నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు. లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకున్నది నీకు ఇచ్చి నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎస్. సెకండ్ పాయింట్, ఎలా నీకు సంతోషం ఇస్తాడు. 1 శామ్యూయల్ 18:6 చూడండి. కొన్ని మాటలు త్వరగా. 1 శామ్యూయల్ 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులకి గొప్ప విక్టరీ వచ్చేసింది ప్రియులారా. 40 రోజులను బట్టి, 40 దినాలుగా వెర్రి కోతలకు వస్తూ భయపెడుతూ ఆందోళన కలిగిస్తున్న ఆ గొలియాతు దావీదు చేతిలో చచ్చిపోయాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి. 18:6 చూడండి. దావీదు ఫిలిస్తీన్ హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఓర్లన్నిట్లో నుంచి తంబురులతోనూ సంభ్రమతోనూ నాట్యముతోనూ పాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది. ప్రియులరా, ఆ యొక్క యాలా లోయలో భీకరమైన యుద్ధం జరుగుతుంది ప్రియులరా. ఆ యుద్ధంలో దావీదుని దేవుడు వాడుకున్నాడు. ప్రియుల 40 రోజులు బట్టి భయపెడుతూ ఆందోళన కలిగిస్తూ కలవరపెడుతున్న ఆ శత్రువు అయిన గొలియాతో చచ్చిపోయాడు. దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చాడు. ఆ విజయాన్ని పట్టుకుని మరి సౌలు అండ్ టీం దావీదు ఈ యెరూషలేములోకి వస్తుంది, ఇజ్రాయెల్ దేశంలోకి వస్తుండగా మరి అప్పుడు ఏం చేసింది తెలుసు ప్రియులరా? ఏం చేశారు తెలుసా? ఆ ఇశ్రాయేలీలో ఊర్లన్నింటిలో నుంచి స్త్రీలంట ప్రియులరా తంబురులతోనూ సంబరములతోనూ నాట్యముతోనూ పాటలతోనూ సంతోషంతో నాట్యం చేసుకుంటూ పరవశిస్తూ వారు మరి దేవుని స్తుతిస్తున్నారంట. ప్రియులరా, ఎప్పుడు నీకు సంతోషం కలుగుతుందో తెలుసా? నీ శత్రువు అయిన గొలియాతు నిన్ను ఓడించినప్పుడు. హల్లెలూయా. ప్రియులరా, మనం ఎలా ఓడించగలమండి? సొంత బలంతో సౌలు ఓడించగలిగాడా? సొంత బలంతో ఇశ్రాయేలీయులు గెలవగలిగారా? సొంత బలం 40 రోజులు పట్టింది, గెలవలేకపోయారు. దేవుని శక్తితో, దేవుని సహాయంతో ఒక క్షణంలో దావీదు మరి ఆ గొలియాతుని కొట్టిపారేశాడు. పిల్లరా, యుద్ధం యెహోవాదే అనే వాక్యం అక్కడ ఉంది. దేవుని పక్షంగా యుద్ధం చేసి ఏ గొలియాతుతో నువ్వు పోరాడుతున్నావు నాకు తెలియదు. ఏ గొలియాతు నీ ఎదుట నిలబడి రాత్రనక పగలనక నేను సవాల్ చేస్తున్నాడో నాకు తెలియదు. విచ్ టైప్ ఆఫ్ గొలియాత్ స్టాండింగ్ బిఫోర్ యూ అండ్ ఛాలెంజింగ్ యూ, ఐ డోంట్ నో. Tonight God is going to defeat Goliath. God is going to give you the victory and he will produce joy and happiness in your heart. Amen. నీ హృదయంలో సంతోషాన్ని కలిగి విజయం ఇచ్చి విజయంతో పాటు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చి దాంతోపాటు సంతోషం ఇస్తాడు.
నీకు జయమిచ్చి, నీ పక్షంగా యుద్ధం చేసి నీకు జయమిచ్చి నీకు సంతోషాన్ని ఇస్తాడు. థర్డ్ పాయింట్ చెప్తాను, ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం కొన్ని మాటలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం శక్తి కలది. ఆయన వాక్యం మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. 8వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును గుడ్డివారును అనేకులు స్వస్థత పొందిరి. 6వ వచనం. జన సమూహంలోని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు ఆ మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా, ఇప్పుడు అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. అందుకు ఆ పట్టణంలో మిగిల సంతోషం కలిగింది. సమరయ పట్టణానికి ఫిలిప్పు వచ్చాడు. 8వ అధ్యాయం 4-5 వచనం. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించి సంచారం చేసి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి, సిటీ ఆఫ్ సమరయ పట్టణానికి ఫిలిప్పు సువార్తికుడు వెళ్ళి సువార్తను ప్రకటించాడట. సువార్త ప్రకటించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు జన సమూహములు వినట, అనేకులు స్వస్థత పొందారట. దెయ్యాలు కేకలు వేసి పారిపోయాట. అనేకులు స్వస్థత, ఆరోగ్యాన్ని, విడుదల పొందుకుంటేనంట. ఇవన్నీ చూసట ఆ పట్టణంలో ఏం కలిగిందంట? మిగుల సంతోషం కలిగింది. పిల్లరా, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగితే సంతోషం వస్తుంది. పట్టి పీడిస్తున్న దెయ్యాలు వదిలిపోతే సంతోషం వస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి నూనెసి ప్రార్థన చేసి, తల మీద నూనెసి ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి ఫోన్ ఏంటంటే, అన్నా మీరు వచ్చారు, దేవుని సేవకులుగా మీరు వచ్చి ప్రార్థన చేశారు, నూనె రాసి ప్రార్థన చేశారు నా భర్తకి. మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా నార్మల్ అయిపోయాడు అన్న, మమ్మల్ని ఇంతకు ముందులాగా ప్రేమిస్తున్నాడన్న, చక్కగా మాట్లాడుతున్నాడన్న. ఏమైందో ఏటో తెలియదు కానీ అంతకుముందు మమ్మల్ని పీడించేవాడన్న, మమ్మల్ని బాధ పెట్టి, గాయపెట్టి, కొట్టేవాడన్న. మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు వచ్చారు, ప్రభు ముట్టారు నా భర్తని, మొత్తం మారిపోయాడన్నా. ఏమైంది పిల్లరా? ఏమైంది? దేవుని సేవకుడని ఎలీషానందలో ఏం లేదు, పిల్లరా నా చేతిలో ఏం లేదు. ప్రభు వచ్చి వాడిలో ఉన్న దురాత్మని వెడలగొట్టాడు. వాడిలో ఉన్న ఆ యొక్క ఎదురాడి, వాడిలో ఉన్న గాయపరిచి, బాధ పెట్టి, చెడ్డ అలవాట్లకు బానిస చేసిన దెయ్యం, ఆ చీకటి వాడిని విడిచి వెళ్ళిపోయింది. నూనెసి ప్రార్థన చేసినప్పుడు, యేసునామములో ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు ఉన్న దెయ్యం బయటకు పోయినప్పుడు వాడు మార్పు. ఆ కుటుంబంలో ఎంత సంతోషం! అందరూ కలిసి దేవుని మందిరానికి వచ్చి చేతులు కట్టుకొని చేతులతో ఆరాధిస్తున్నప్పుడు, చప్పట్లు కొడుతూ స్తుతిస్తుంటే ఎంత సంతోషం! మిగిలిన సంతోషం. అద్భుతాలు జరిగితే, సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరిగితే నీకు సంతోషం. ప్రభు ఈ రాత్రి అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. ప్రభు జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. డూ యూ బిలీవ్ దాట్? నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈ రాత్రి. వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ యూ హ్యావ్, ఇట్ క్యాన్ బి హీల్డ్ టునైట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ కెన్ హీల్ ఎనీ డిసీజ్. ఈ బోర్ అవర్ సిక్నెస్. బై హిస్ స్ట్రైప్స్ we are healed. There is healing for all your troubles, all your problems, all your sicknesses, all your wounds. In the wounds of the Lord Jesus, in the stripes of the Lord Jesus, యేసు ప్రభువు వారి గాయాల్లో మన ప్రతి రోగానికి స్వస్థత ఉంది. ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగితే ఆ పట్టణంలో సంతోషం కలుగుతుంది. అది 3వ పాయింట్. 4వది, మనకి సంతోషాన్ని కలిగేది ఏంటి? సంతోషం కలిగించేది ఏంటి పిల్లరా? ఏంటి సంతోషం కలిగించేది? దేవుని వాక్యంలో చూడండి, కీర్తన 51:8 చూడండి. 51:8 ఎప్పుడు సంతోషం వస్తుంది నీ జీవితంలో? 51:8 చూడండి. 7 కూడా చదువు. 7-8. 51వ అధ్యాయం 7-8 వచ్చిన. నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరించుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు. ఉత్సాహ సంతోషములు, ఈ మాట అందరూ చూడండి. 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. ఉత్సాహము, సంతోషము నాకు ఇస్తున్నవయ్యా. ఏముంది పైన?
ఏముంది? ఇస్సోపుతో నా పాపం పరిహరించు, తెల్లగా అయ్యేటట్లుగా, హిమమ్మ కంటే తెల్లగా నన్ను కడుగు. ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, ఎప్పుడైతే ఫర్గివ్నెస్ పొందుకుంటావో, ఎప్పుడైతే పాప క్షమాపణ ఆ అనుభవాన్ని, అనుభూతిని నువ్వు పొందుకుంటావో, అమ్మయ్యా నేను క్షమించబడ్డాను, అమ్మయ్యా నా ప్రభు నన్ను క్షమించేశాడు, అమ్మయ్యా నేను క్షమించబడిన వ్యక్తిని అన్న ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే నీకు వస్తుందో, దాంతోపాటు సంతోషం కూడా వస్తుంది. హల్లెలూయా. పిల్లరా, దాన్ని ఏమంటారంటే మరి చెప్పన సఖ్యము కానీ సంతోషం అంటారు. నువ్వు రక్షణ ఎప్పుడైతే పొందుకుంటావో, ఎప్పుడైతే పాప క్షమాపణ మారుమనసు పొందుకుంటావో, అప్పుడు ఆ చెప్పన సఖ్యము కానీ అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ అన్నాడు. పేతురుకి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మాట రాయబడింది. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 1 Peter chapter 1, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను, ఎస్ ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకుండా విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. బాబా, ఏం సంతోషం అండి ఇది! చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన గొప్ప సంతోషము, మిగిలిన సంతోషము, చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషాన్ని మించిన ఆనందం లేదు ఇంకా టాప్ మోస్ట్లో. అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్. యు కుడ్ నాట్, యు కెనాట్ ఎక్స్ప్లెయిన్, యు కెనాట్ డిస్క్రైబ్. ఆ సంతోషాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఎప్పుడు పాప క్షమాపణ అనుభవం నువ్వు పొందుకుంటే, రక్షణ అనుభవం నువ్వు పొందుకుంటే, పాపములను క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం కలదు. యేసు ప్రభు వారికి పాపాలు క్షమించే అధికారం ఉందండి. అందుకే మన పాపాలు క్షమించబడ్డానికి ఆయన మరి శిలువ మ్రాణ మీద రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములో పాపాలు క్షమించబడతాయి. మొదటి యోహాను పత్రిక 1:7, 1:9, ప్రకటన 1:6. దేవుని వాక్యం, లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన రక్తంతో మనల్ని కడిగిపోతుంది. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగిపోతులుగా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కడగబడతావో నీకు గొప్ప మరి సంతోషం ఎప్పుడు ఇస్తాడు నీకు? పాపక్షమాపణతో పాటు సంతోషం కూడా ఇస్తాడు. అది 4th పాయింట్. 5వ పాయింట్, ఎప్పుడు మనకు సంతోషం ఇస్తాడు? సంతోషం ఇచ్చే దేవుడు, హౌ హీ విల్ గివ్ దట్ జాయ్. లోకసవత 10వ త్వర కొన్ని మాటలు చాలా ఉన్నాయి నా దగ్గర, ప్రభు ఇచ్చిన మాటలు, కొన్ని మాటలు. లోకసవత 10వ అధ్యాయం మరి 17 నుంచి కొన్ని మాట్లాడండి. 17 నుంచి 17 నుంచి. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుడు చూచి తిని, ఇదిగో 20వ వచనం చదవండి. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. శిష్యులు ఒకరోజు పరిగెత్తుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు దెయ్యాలు మాకు గడగడగడలాడుతున్నాయి అని సంకలు కూతుకొని పొంగిపోతున్నారు. ప్రభు ఏమన్నారు? దెయ్యాలు మీకు లోబడుతున్నాయని ఎందుకురా బాబు సంతోషిస్తారు? అల్ప సంతోషం అది. దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు. మీ పేర్లు పరలోకం ముందు వ్రాయబడ్డాయి అని సంతోషించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం! పరలోకంలో పిల్లల 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి పాపుల గ్రంథము, మరి నీతిమంతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. పిల్లల అది ప్రకటన గ్రంథంలో మరి యవన పేరైన జీవగ్రంథం అంటారు దాన్ని. యవన పేరైనను జీవగ్రంథం వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు మరి మండుచున్న అగ్ని గుండంలో పడతాడని దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది. చూడండి 13:8, ప్రకటన 13:8 చూడండి అందరూ. భూనివాసులందరూ అనగా జగత్తంపై మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎవరు పేరు వ్రాయబడలేదో,
వారు ఆ మృగం నాకు నమస్కారం. పిల్లలు, ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వారు మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు. వారు పిల్లరా మరి ఆ భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారని చూడండి. 20వ అధ్యాయం 15 వచనం ఉంది. ప్రకటన 20:15 ఉంది, చదవండి అన్నమాట. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవడి పేరు జీవగ్రంథంలో కనబడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడు. వాడు అగ్నిగుండంలో పడవేవి. ఎవడి చిన్న పెద్ద లేదు పిల్లలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్రీడ్, కాస్ట్, పర్సన్, నువ్వెవరవైనా, నువ్వు ఎంత గొప్పవాడవైనా, చిన్నవాడైనా, పెద్దవాడవైనా, తెల్లవాడవైనా, నల్లవాడవైనా, ఇండియన్ అయినా, అదర్ ఫారెన్ ఎవరవైనా, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోతే నువ్వు మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ పేరు, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలా? ఎప్పుడు రాయబడుతుంది తెలుసా? ఎప్పుడు రాయబడుతుంది? పాపుల గ్రంథంలో నీ పేరు కొట్టివేయబడాలా, యేసు రక్తంలో కడగబడాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచబడిన బాప్తిసం పొందాలా, యేసునందు విశ్వాసం ఇచ్చి రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డగా నువ్వు మారితే, నువ్వు రక్షణ పొందుకుంటే పాపుల గ్రంథంలో నీ పేరు డిలీట్ చేసి పరిశుద్ధ గ్రంథంలో, నీతిమంతుల గ్రంథంలో, పిల్లరా జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడివి, యోగ్యుడివి, యుగ యుగాల ప్రభుత్వం ఉంటావు. ఇది సత్యము, ఇది వాస్తవము, చెప్పగలవాడు వినుగాక. నువ్వు గ్రహించగలిగితే నువ్వు ధన్యుడివి. అయితే చెప్పాలనుకుంటున్నాను, ప్రభు అంటున్నాడు, దెయ్యాల్లో పడుతున్నాయని, దెయ్యాలు కేక వణుకుతున్నాయని సంతోషపడకండి రా బాబు, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని సంతోషించండి. ఈ రాత్రి నీ పేరు జీవగ్రంథంలో రాసి నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. యుగ యుగములు ఆయనతో ఉంటావు. ఈ భూమి మీద గట్టిగా బ్రతికితే 70, మరీ అధిక బలం ఉంటే 80 పిల్లరా. చాలా కొంచెం కాలం, వెరీ స్మాల్ షార్ట్. లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ ష్యూర్. వేర్ విల్ యూ స్పెండ్ యువర్ ఇటర్నిటీ? జీవితం చిన్నది, మరణం తథ్యం. ఎక్కడ గడుపుతావు నీ నిత్యత్వాన్ని? యుగ యుగ నీలో ఉన్న ఆత్మకు మరణములు తెలుసా? కట్టుకథలు చెప్పడానికి ఇక్కడ లేను నేను. కల్పన కథలు చెప్పట్లేదు ఇక్కడ. పుక్కుటి పురాణములు చెప్పట్లా. వాస్తవాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నీలో ఉన్న ఆత్మకు మరణం లేదు. నువ్వెప్పుడైతే లోకాన్ని విడిచిపెడతావో, చచ్చిపోతావో, పిల్లల ఆత్మ వేరైపోద్ది. పిల్లల శరీరాన్ని, ఆత్మని బంధించి ఉంచిన ప్రాణము పోయినప్పుడు, ప్రాణం నేలపాలైపోయినప్పుడు రక్తమే ప్రాణం. పిల్లల ఎప్పుడైతే విడిపోతుందో ఈ శరీరం నేలలోకి వెళ్ళిపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ నిత్యము బ్రతకాలి. ఆ పరలోకానికి వెళ్తావా, అగ్నిగుండానికి వెళ్తావా? పిల్లరా, ఈ బ్రతుకున్నప్పుడే నువ్వు నిర్ణయించుకోవాలి. పిల్లలు, నీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితే నువ్వు ఎంతో సంతోషిస్తావు. ప్రభు నీకు ఆ సంతోషాన్ని ఇస్తాడు. ఎవరికి సంతోషం ఇస్తాడు? ఎవరికి సంతోషం ఇస్తాడు? పిల్లరా, ఒక మాట చూడండి. పిల్లరా, 56వ అధ్యాయం యెషయా 7వ వచనం. సంతోషం ఎప్పుడు ఇస్తాడు నీకు? సంతోషం ఇచ్చే దేవుడు. 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. 7వ వచనం ఒకసారి అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్స్. యెషయా 56:7లో మరి ఏముందంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. పిల్లరా, దేవుని మందిరంలో నీకు ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో నీకు సంతోషం ఉంది. ఆనంద ప్రవాహం అంటాడు. నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి తాగిస్తున్నావు. దేవుని మందిరంలో ఆనంద ప్రవాహం ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే దుఃఖాలన్నీ మర్చిపోతావు. దేవుని మందిరంలోకి వెళ్తే నీ ఇబ్బందులను మర్చిపోతావు. యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. యూ విల్ గెట్ బోల్డ్నెస్. ధైర్యం పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. పిల్లరా, ఇలా చెప్పాలంటే ఆయన ఇచ్చే సంతోషం ఎన్ని రకాలుగా ఇస్తాడో సంతోషం. మందిరానికి వెళ్తున్నావా? ప్రతి ఆదివారం నీ దాసునితో, సేవకునితో కలిసి ప్రభుని ఆరాధిస్తున్నావా? ఆనందిస్తున్నావా? ఈ లాక్డౌన్లో మందిరాలు మూతవేయబడి ఉన్నాయి. చాలా మందిరాలు లేవు. కొంతమంది మందిరాలు ఓపెన్ చేసిన అట్లేదు, అలవాటైపోయిందంట. ఒక పాస్టర్ గారు అంటున్నారు, బాబు చాలామంది ఆరాధన పెట్టినా రావట్లేదు బాబు. ఎందుకంటే అంటున్నారంట, లైవ్లోనే బాగుంది పాస్టర్ గారు.
ఇంటికాడ పిల్లలు కాలు చాపుకొని ఈజీ జరిపించి కూర్చొని చక్కగా వాక్యాన్ని ఒక 10 నిమిషాలు పావుగంట వింటాడు, లేకపోతే అడిగేవాడు లేడు, చూసేవాడు ఎవడు లేడు, నచ్చినట్టు. అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు సంతోషం కాదు. యూ షుడ్ గో టు ద గాడ్స్ టెంపుల్. దేవుని సన్నిధికి నువ్వు పోవాలా, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలా. అప్పుడు ప్రభు నీకు ఆనందం ఇస్తాడు పిల్లరా, ఆనందం ఇస్తాడు. దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఇంకెప్పుడు సంతోషం ఇస్తాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఇంకెప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు ఆయన స్తుతించినప్పుడు. ఇంక సమయాన్ని త్వరగా నేను ముగించేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు ఇర్మియా 15:16 వ్రాయబడింది, నా మాటలు వారికి ఆనందాన్ని కలుగజేస్తాయి. దేవుని వాక్యాన్ని ఏ విశ్వాసం చదువుతాడో, ఏ నా సహోదరుడు, ఏ నా తమ్ముడు చెల్లెమ్మ రక్షణ పొందిన బిడ్డ దేవుని వాక్యాన్ని చదువుతాడు, రోజు దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవుని వాక్యం నీకు సంతోషం కలుగజేస్తాడు. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద జాయ్. చూడండి, 119:92 వచ్చిన అద్భుతమైన మాట రాశాడు దావీదు గారు. 119:92 వచ్చిన, ఎవ్రీబడి లుక్ ఎట్ దట్ వర్డ్. 119:92 వచ్చిన కావున 119:92 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యకపోతే నా శ్రమయందు నేను నశించి ఉన్నాను, నేను నా శ్రమయందు నశించిపోయి ఉండేవాడిని అయ్యా. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడలా అంటే అర్థం ఏంటంటే, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చింది అయ్యా, నా శ్రమలో నేను నశించిపోలేదు. 143వ వచనం కూడా చూడండి, 119, 143. శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయును. నీ ఆజ్ఞలు, నీ మాటలు నాకు సంతోషాన్ని కలగజేస్తాయి. 162 వచనం కూడా చదువు. 162 వచనం కూడా, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అయ్యా. నీ మాటలు నాకు సంతోషం కలగజేస్తున్నా. ఇర్మియా 15:16 ప్రార్థన చేసుకున్నాం. ఈ మాట చూసి ప్రార్థన చేసుకున్నాం. 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము. ఈ మాట జాగ్రత్తగా, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయం నాకు ఆనందమును కలగజేయుచును. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, మరుగైన మన్నా, జీవాహారము. దేవుని వాక్యాన్ని చదువుతున్నావు అంటే అర్థమేంటి తెలుసా? ఆహారాన్ని భోజనం చేస్తున్నావు, తింటున్నావు. అది నీ ఆత్మకు బలం, నీ ఆత్మకు ఆహారం. నువ్వు దేవునిలో ఎదుగుతావు, ఆరోగ్యంగా ఉంటావు ఆత్మలో. నీ వాక్యము నాకు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఈ రాత్రి దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ కన్నీరు తొడబడుతుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు వాక్యంలో ఉన్న శక్తిని తాకి నువ్వు స్వస్థత పొందుకుంటావు. దేవుని వాక్యం నీ కన్నీరు అంతా తుడుస్తుంది. దేవుని వాక్యం నీ గుండెల్లో నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యం నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. దుఃఖమునకు ప్రతిగా, ఉల్లాస వస్త్రమును, కన్నీటికి ప్రతిగా, భారభరితమైన హృదయమునకు ప్రతిగా సంతోష వస్త్రమును, పూదండం నేను మీకు ధరింపు చేస్తాను. అందు నిమిత్తమే దేవుడు నన్ను పంపించాడు అంటాడు ప్రభు. ఫర్ దట్ ఓన్లీ ఐ హ్యావ్ కమ్. సంతోషం లేదా? కుటుంబంలో సంతోషం లేదా? కన్నీళ్ళు అన్నపానాలు అయిపోతున్నాయా నీకు? దివారాత్రులు కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయా నీకు? ఇంట్లో నెమ్మది లేదా? సంతోషం లేదు? నోటి నిండా నవ్వి ఎన్ని సంవత్సరాలు అయిందో అని అంటున్నావా? హృదయం నిండా సంతోషం కలిగి ఎంతకాలమైందో అన్నా కన్నీటితో వెతుకుతున్నామయ్యా. ఏమీ దొరకట్లేదు. నవ్వు లేదు, ఆనందము లేదు, సంతోషం లేదు, శుభము లేదు, నెమ్మది లేదు అనుకుంటున్నావు. ఈ రాత్రి నీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నీ భారభరితమైన హృదయానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని, సంతోషాన్ని ప్రభుని కలజేయాలని కోరుకుంటున్నాడు. నీ క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు, ఆనందించని మరల చెప్తున్న దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. అడుగు, ప్రభువా నా హృదయంలోకి రండి అయ్యా, మా ఇంటిలోకి రండి అయ్యా. పిల్లరా, నేను పీడిస్తున్న చీకటిని,
నీకు నిద్ర పడకుండా చేస్తున్న దురాత్మను వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి, చూడకూడని చూసి, మాట్లాడి వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి దురాత్మని తగిలించుకొని వచ్చావు. ఈ రాత్రి దేవుని హస్తం నీ మీదకి రావడం నేను చూస్తున్నాను. ఈ లైవ్లో నేను ప్రార్థన చేస్తుండగా, ఈ లైవ్లో నేను వాక్యం చెప్తుండగా నేను పీడిస్తున్న దురాత్మల కేకలు వేసుకుంటే బయటకు రావడం నేను చూస్తాను. Which devils are tormenting you since many years, they are coming out with screaming. కేకలు వేసుకుంటూ బయటికి రండి. యేసు నామములో ప్రభు నేను ముడతారు. ఈ రాత్రి నీ భర్తను ప్రభు తాకుతారు, నీ భార్యను ప్రభు తాకుతారు, నీ పిల్లలు ప్రభు తాకుతారు, మీ ఇంటిలో సంతోషం కలగజేస్తాడు, సమాధానం కలగజేస్తాడు. ప్రభు వస్తాడు ఈ రాత్రి. ఈ రాత్రి ప్రభువుని రమ్మని అడుగు. ఆయన వస్తే సంతోషం, ఆయన వస్తే సంతోషం. సంతోషం కలగజేసి దేవుడు, ద గాడ్ హూ గివ్స్ జాయ్. మీకు ఒక ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకుని చేతుల పైకి ఎత్తండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఫర్ సమ్ టైమ్. ఏ కారణాన్ని బట్టి సంతోషాన్ని కోల్పోయారు? పోగొట్టుకున్న గొర్రె, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె దొరికినప్పుడు అయ్యో నాతో కలిసి సంతోషించండి. పోగొట్టుకున్న నా గొర్రె పిల్ల దొరికేసింది. పిల్లరా, పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు సంతోషించాను, తప్పని కుమారుడు వచ్చినప్పుడు సంతోషించాను. అనేక విషయాలు లేఖనాలను చూశాను. ఎప్పుడు నీకు సంతోషం కలగజేస్తాడు? ఈ రాత్రి ఇదిగో సంతోషం నది వలె ప్రవహింపజేస్తున్నాడు. ఆనంద ప్రవాహాన్ని ప్రవహింపజేస్తున్నాడు నీ ఇంట్లోకి. పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూయండి, చేతులు ఎత్తండి. రబాల శిఖ రబా బాబా. థ్యాంక్ యూ మై లార్డ్. దేవుని హస్తం మీద దిగిరావడం. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హృదయంలో గలిబిలు ఉంది కదా సహోదరి, నీ గుండెల్లో కలవరం ఉంది కదా ప్రియ సహోదరుడు, నీ హృదయంలో కలవరం ఉంది కదా. రాత్రింపగలు కన్నీరు నీకు అన్నపానాలు అయిపోయింది కదా. మధ్యరాత్రిలో మేలుకు వచ్చి కూర్చుంటున్నా. నీ సమస్యలు అలాంటివి. ఎవరు తీరుస్తారన్నా? నా సమస్యలు ఎవరు ఆరుస్తారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ మీ? ఈ రాత్రి ప్రభువుని ఆహ్వానించేసేది. ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయంలో ప్రభు ఆహ్వానించు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. పాపుల గ్రంథంలో కొట్టివేయబడి జీవగ్రంథంలో వ్రాయబడి ఆ సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఎస్ ఎస్. ఈ రాత్రి నీకు సంతోషం ఇవ్వడానికి ప్రభు మన మధ్యలోకి వచ్చారు. నీ పక్కన నిలబడి నీ హృదయం తడుతున్నాడు. చాలా దినాలకి నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. అమ్మా తల్లి, కుమార్తె, నీ హృదయం తెరుస్తావా? కుమారుడా, నీ హృదయం తెరుస్తావా? నాకు ఎవరు హృదయం అనే తలుపు తెరుస్తారు, లోపలికి వచ్చి వారితో పాటు సంతోషిస్తాడు. ఆనందం కలిగేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయగల శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సంతోషం, మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. సంతోషమును కలగజేసే దేవుడు, ది లార్డ్ హూ గివ్స్ జాయ్. ప్రభువా, గొప్ప సంతోషమని, మిగులు సంతోషమని, చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషమని మేము లేఖనాల్లో విన్నాము, చూసాము. ఈ రాత్రి వీ నీడ్ సచ్ ఎ జాయ్. ఆ సంతోషంతో మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. నీ బిడ్డలకు సంతోషం కావాలి. బిడ్డల హృదయాల్లో సంతోషం, సంతోషకరమైన హృదయం కావాలి. సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణమని మేము విన్నాము నాయన. సంతోష హృదయం కలిగిన నిత్యము విందు కలిగిన నాయబడి సంతోష వస్త్రాన్ని ధరిపించండి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి ఎంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు. రేపటి వరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రజలందరినీ ప్రభు కాపాడినందుకు, మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు వందనాలు. ఏ వైరస్ బిడ్డలు తాకకుండా, ఏ తెగుల బిడ్డలను తాకకుండా ప్రభు సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీకు వందనాలు. మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాం. ఈ రాత్రి మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. ఈ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు లైవ్లో ఉన్న వారందరూ మీ చేతులకు అప్పగిస్తాం తండ్రి.
దేవుని కృప, తండ్రిని దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం, సంతోషం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు ఇచ్చే గొప్ప సంతోషం మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. Praise the Lord. Glory to God.